సో ఇక్కడ మనం తొలివేలు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే ఏముంది, పోర్ను చూస్తే జైలుకే, టెక్నాలజీ సాయంతో పట్టేస్తున్నారు, ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు, గతం కంటే పెరిగిన వినియోగం. హైదరాబాద్లో 5 వ్యక్తుల అరెస్టు, చైల్డ్ పోర్ను వీడియోలు షేర్ చేసిన యువకులు పోర్నోగ్రఫీకి బానిసలు కావద్దని పోలీసుల హెచ్చరిక. ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ద్వారా నిందితుల గుర్తింపు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఎఫ్ఐఆర్లు. చేతిలో మొబైల్ ఫోన్, ఇళ్లలో ల్యాప్టాప్, కంప్యూటర్, ట్యాబ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. అయితే ఎవరు లేనప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చైల్డ్ పోర్ను చూస్తున్న వారికి పోలీసులు షాక్ ఇస్తున్నారు. నిత్యం పోర్ను వెబ్సైట్ చూస్తున్న వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి, మా గ్యాడ్జెట్లో గుట్టుగా పోర్ను చూస్తే పోలీసులకు ఎలా తెలుస్తుంది అనుకుంటే ఇబ్బందులు తప్పు. మీరు గుట్టుగా చూసినా, గుట్టుచప్పుడు కాకుండా గదిలో ఓ మూల కూర్చొని చూసినా, వీడియోలు డౌన్లోడ్ చేసినా, వాటిని వేరే వాళ్ళకు సెండ్ చేసినా టెక్నాలజీ సాయంతో పోలీసులు ఇట్టే పట్టేసుకుంటున్నారు. అనంతరం పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో పోర్నోగ్రఫీని ఎక్కువగా చూస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉందంట. సో 2 నిమిషాలు మాట్లాడదాం ఈ చైల్డ్ పోర్నుకు సంబంధించి. ఈ మధ్యకాలంలో మీరు చాలా చూస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. 6 నెలల పాప నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ దాకా కూడా అత్యాచారాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అనేక రకమైనటువంటి ఈ పోర్ను వెబ్సైట్లు బ్యాన్ చేసినప్పటికీ కూడా అవి కొన్ని వెబ్సైట్లు అవైలబుల్లో ఉండడం. సో 15-12 ఏళ్ళ వయసు పిల్లలు కూడా ఈ మొబైల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరగడం, అన్నీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం, అన్నీ ఆన్లైన్లోనే క్లాసులు వినడం, ఇక టెక్నాలజీ ఎక్కువైపోయి ఇంట్లో 4-5 సెల్ ఫోన్లు అయినాయి. సో ఈ యువత అంతా కూడా, ఈ చిన్నపిల్లలంతా కూడా మరి చైల్డ్ పోర్ను చూడడం, పోర్న్ వెబ్సైట్లు దర్శనమివ్వడం ద్వారా మరి ఎక్కువగా పోర్ను అడక్ట్ అయిపోయి, సో అశ్లీల చిత్రాలకు అడక్ట్ అయిపోయి చాలామంది అత్యాచారాలకు కూడా వెనకాడట్లేదు. 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా పసిపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి సంఘటనలు. కాబట్టి ఈ అత్యాచారాలని ఆపాలి, ఈ అఘాయిత్యాలని ఆపాలంటే ఈ పోర్న్ వెబ్సైట్ని బ్యాన్ చేయాలి. ఈ పోర్న్ వీడియోస్ చూసేటువంటి యువతుల్ని కంట్రోల్ చేయాలి. మరి ఎట్లా కంట్రోల్ చేయాలి? చాలామంది యువకులు అనుకుంటారు, చాలామంది ఏమనుకుంటారు, మేము గదిలో కూర్చొని పోర్న్ వీడియో చూస్తున్నాం, బాత్రూంలో చూస్తున్నాం, లేకపోతే ఇంకో దగ్గర చూస్తున్నాం, మమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు, మమ్మల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, మా మీద ఎట్లా పోక్సో చట్టం కింద కేసులు పెడతారని చాలామంది అనుకుంటున్నారు. కానీ మీరు చూసేటువంటి కంప్యూటరు, సెల్ ఫోను, లేకపోతే ఇతర ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో ఈ లాగిన్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, నెట్వర్క్ ద్వారా మీరు నిత్యం కనుక పోర్న్ వెబ్సైట్లో మరి పోర్న్ వీడియోస్ చూస్తే మరి టెక్నికల్గా పోలీస్ డిపార్ట్మెంట్ మీ మీద నిఘా పెట్టి అక్కడటువంటి ఆ సిగ్నల్స్ ఆధారంగా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ మీద పోక్సో చట్టం కింద కేసులు పెట్టడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికీ హైదరాబాద్లో ఇట్లా పోర్న్ వీడియోస్ చూసినటువంటి వారి మీద 5 మంది మీద పోక్సో కింద చట్టం కింద మరి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ కూడా చేసిందట. అత్యధికంగా పోర్న్ వీడియోస్ చూసేటువంటి దేశాల్లో భారత్ కూడా ఒకటి ఉన్నదట. సో ఈ అత్యాచారాలని, అఘాయిత్యాలని కంట్రోల్ చేయాలంటే ఈ పోర్న్ వీడియోస్ను కూడా చూడకుండా బ్యాన్ చేసే ప్రయత్నం చేయాలి. ఇట్లా ఎక్కువగా ఎవరైతే పోర్న్ వీడియోస్ చూస్తారో వాళ్ళని పోక్సో కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలని ఒక కాన్సెప్ట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు చూసిన వాళ్ళైనా పోర్న్ వీడియోస్ ఇక్కడ నుంచి అయినా చూడకండి. మీ ఐపీ అడ్రస్లు, మీ ఈమెయిల్, మీ లాగిన్స్ అన్నీ కూడా క్లియర్గా పోలీసులకు చూపిస్తాయి. మీరు ఎక్కడ చూస్తున్నారు, ఏ ప్రాంతంలో నుంచి చూస్తున్నారు, ఎంతలా చూస్తున్నారు, ఆ వీడియోలు షేర్ చేస్తున్నా, డౌన్లోడ్ చేస్తున్నా, ఏం చేస్తున్నారు అనేది పోలీసులకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి సో దయచేసి ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి అన్నా ఆపండి. కేసుల నుంచి బయటపడాలన్నా, మరి జైలుకు పోవద్దన్నా పోర్న్ వీడియోస్ చూడడం బంద్ చేయండి.